గైస్ ఇక్కడ మనము టాప్ 10 కాలేజెస్ 10 లక్షల కంటే తక్కువ ఖర్చు అయ్యేది ఉంటే చెప్పండి అని చాలా మంది అడగడం జరిగింది. దానికి సంబంధించిన టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా ఇంజనీరింగ్ కాలేజెస్లో సిఎస్సి బ్రాంచ్లో అండ్ కట్ ఆఫ్ ర్యాంక్ కూడా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి సిఎస్సి 1200 సీట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 35,000 నుండి 37,000 వరకు కట్ ఆఫ్ ఉంది. అండ్ 7.8 lakhs వరకు, అంటే 8 lakhs వరకు ఉంది ఫీజు 4 years కలిపి. ఐఐటి బాంబే వచ్చేసి సిఎస్సి ఉంది, 146 సీట్స్ ఉంది. కట్ ఆఫ్ అయితే 1-63 వరకే ఉంది. 10 లక్షలు ఉంది 4 సంవత్సరాలు కలిపి. డిటియు ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ సిఎస్సి బ్రాంచ్ జనరల్ అయితే 7,514 వరకు ఉంది. ఓబీసీకి అయితే 38,329 వరకు ఉంది. ఎస్సీకి అయితే 69,827 వరకు ఉంది. ఎస్టీకి అయితే 2,17,898 వరకు ఉంది. ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ ఇది కూడా దాదాపు 8,14,000 లోపల 4 years ఫీజు అయితే ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఐఐటి ఢిల్లీ, ఇది వచ్చేసి ఏంటి అంటే ఓవరాల్గా 31 సీట్సే ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి 6th ర్యాంక్ నుంచి 118 వరకు ఉంది. అండ్ తర్వాత వచ్చేసి గ్రేటర్ నోయిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిఎస్సి, ఇది వచ్చేసి టోటల్ ఫీజ్ 6 lakhs వరకు ఉంది. కట్ ఆఫ్ 3,42,605 వరకు ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ప్యారల్ యూనివర్సిటీ వడోదర గుజరాత్, ఇదైతే సీట్స్ అయితే 240 ఉన్నాయి. కట్ ఆఫ్ వచ్చేసి జనరల్కి 30,388 టు 30,399 వరకు ఉంది. సో అండ్ ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 9,10,000 వరకు అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి నియోటియో యూనివర్సిటీ కోల్కతా, ఇది కూడా 60 సీట్స్ ఉన్నాయి. ఇది కూడా తక్కువలోనే అయిపోతుంది. తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇదైతే టోటల్ ఫీ వచ్చేసి దగ్గర 18 lakhs వరకు ఉంది. అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 2,000 to 5,000 వరకు ఉంది. తర్వాత వచ్చేసి రేవా యూనివర్సిటీ బ్రాంచ్ సిఎస్సి, ఇదైతే 180 సీట్స్ ఉన్నాయి. ఇది కూడా 7 lakhs వరకు 4 years ఫీజు అయితే ఉంది. సో ఇవి ఓవరాల్గా అంటే 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న టాప్ 10 సిఎస్సి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఇండియా. ఓకే, ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.